హాయ్ అండి, స్వీట్ స్టాల్లో దొరికే కాజు కట్లీ ఎంతమంది తెలుసండి? నాకైతే ఇది ఫేవరెట్ స్వీట్. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఇదే కొనుక్కోవాలనిపిస్తుంది. అలాంటిది 2 ఐటమ్స్తో ఇంట్లో చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది స్మూత్ అండ్ సిల్కీగా ఈ కాజు కట్లీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 1 కప్ జీడిపప్పుని మిక్సీ వేసుకోవాలి. కొంచెంగా ఒక్కసారిగా మిక్స్ పట్టకూడదండి, ముద్దగా అయిపోతుంది. కొంచెంగా మిక్స్ చేసుకుంటా మనము ఈ కాజు పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు జీడిపప్పుకి 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న కాజు పౌడర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు నేను 1 కప్పు జీడిపప్పుకి 1/2 కప్ కాకుండా 1/4 కప్ మిల్క్ వేసుకున్నానండి. ఇది నాకు ఆ వీడియో అనేది మొత్తం మిస్ అయింది, అందుకే నేను చెప్తున్నాను. 1/2 కప్ మిల్క్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం మెత్తగా అయింది అనేటప్పుడు ఇలాగా ఉండలా కట్టాలండి. ఆ ఉండలా కడితే కనుక మనకి రెడీ అయిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక బటర్ పేపర్ మీద వేసేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మొత్తం దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఉండలు ఏమైనా ఉంటే మెత్తగా అయిపోతాయండి. ఇలాగా మనము ఒక ప్లేట్ మీద చేసేసుకొని ఇలాగ నెయ్యి వేసుకొని ఇలా ఒక చపాతీ లాగా వేసేసుకొని దీన్ని ఒక 4 అవర్స్ పాటు మనము రెస్ట్ ఇచ్చేయాలి. ఎంత చల్లారి పెడితే అంత బాగుంటుందండి. ఎందుకంటే ముందరే కట్ చేసుకుంటే చాక్ అనేది మనకి మెత్తగా తగిలేసి జిగురుగా ఉంటుందండి. ఇలాగ బాగా ఆరబెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఒక 4 అవర్స్ తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా స్మూత్ అండ్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.